వెల్కమ్ టు బిగ్ టీవీ. దిస్ ఇస్ లక్కీ లక్ష్మి. ఎస్, హైదరాబాద్ వంటి మహానగరంలో ఓల్డ్ సిటీ అంటే తెలియని వాళ్ళు ఉండరు. అలాగే ఓల్డ్ సిటీ ఎంత ఫేమస్, ఓల్డ్ సిటీలో ఉన్న సూర్యాబాయ్ ఎస్ అంటే గోల్డ్ మ్యాన్ కూడా అంతే ఫేమస్. రీసెంట్గా గోల్డ్ పతంగ్ని ఎగిరేసి కూడా చాలా సోషల్ మీడియాలో వైరల్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈరోజు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా నిజాలు బయట పెట్టడానికి మనతో మాట్లాడుతున్నారు సూర్యాబాయ్. వారిని తెలుసుకుందాం. నమస్తే సూర్య గారు. అందరికీ నమస్కారం అమ్మ. అండ్ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి, కనుమ, భోగి అందరికీ శుభాకాంక్షలు. ఈ పండుగ ద్వారా అందరూ మంచిగా ఉండాలని చెప్పి, పిల్లా పాపలతో హ్యాపీగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్. సో ఇప్పుడు మీ పేరు సూర్యాబాయ్ కదా, సో అందరు మిమ్మల్ని గోల్డ్ మ్యాన్గా పిలవడానికి కారణం ఏంటి? అమ్మ, గోల్డ్ మ్యాన్గా ఎందుకు పిలుస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ హైదరాబాద్లో చాలామంది గోల్డ్ వేసుకుంటారు. వాళ్ళకి రాని పేరు నాకు ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. ఎప్పటి నుండో నేను గోల్డ్ వేస్తా, కానీ పెద్ద ఆభరణాలు నేను రీసెంట్లీ ఒక 2 years నుంచి వేస్తున్నా. వాళ్ళకి రాని పేరు నాకు వచ్చినందుకు దీన్ని సంతోషపడాలో లేకపోతే బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే సరే వాళ్ళకి రాలేదు, నాకు వచ్చింది. పేరు రావడంతో పాటు చెడు కూడా అంతే వచ్చింది. నా మీద అసూయపడేటోళ్ళు కూడా అంతేమంది ఉన్నారు, నన్ను ద్వేషించేటోళ్ళు. ఎక్కడ వీడు ఒక లూ పాయింట్ ఇన్ని దొరుకుతుందా, ఇన్ని తొక్కేద్దామా అని చూసేటోళ్ళు. కానీ ఎవరితో నాకు శత్రుత్వం కానీ, పగ కానీ, కొట్లాటలు కానీ ఎవరితో నాకు లేవు. నేను వీలైతే మంచి చేస్తా. 10 మందికి ఏదన్నా సరే అన్నా హెల్ప్ అంటే నేను హెల్ప్ చేసే వ్యక్తిని. అలాంటి వ్యక్తిని ఈరోజు నన్ను సోషల్ మీడియాలో నేను ఏదో ఫన్నీగా, ఫన్నీ మీన్స్ క్యాజువల్ టాక్ చేస్తుంటే నాతో పాటు అక్కడ ఎవరో యాంకర్ ఒక అమ్మాయి ఉండి ఆ అమ్మాయి ఏదో అడిగితే కౌంటర్ నాకు వేస్తే నేను కూడా కౌంటర్ వేసేందుకు నేను కూడా దానికి స్పందించా. అదేదో క్యాజువల్ టాక్ చేసి ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పెడితే దాన్ని కావాలని పడని వ్యక్తులు దాన్ని అంత పెద్ద వైరల్ చేయడం చాలా అనవసరం. రీసెంట్లీ చూసుకోవచ్చు, మన నార్సింగ్లో 2 మర్డర్లు జరిగాయి, రాజేంద్ర నగర్లో జరిగింది, ఎన్నో జాగాల్లో ఎన్నో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. మరి అవన్నీ పక్కన పెట్టేసి నన్నే ఉద్దేశంగా పట్టుకొని క్యాజువల్ టాక్ని ఇన్స్టాగ్రామ్ లాగా తీసుకొచ్చి దాన్ని కొంచెం వైరల్ చేసి ఈరోజు నేను ఇలా మీడియా ముందుకు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత పండుగ రోజు స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు. నేను ఎవరికి చెడు చేయలేదు. అండ్ ఈ గోల్డ్ కైట్ కనీసం సరే ఇది వైరల్ చేసే వాళ్ళకన్నా తెలియదా, గోల్డ్ కైట్ ఎక్కడైనా ఎగురుతుందా? ఎగరదు. గోల్డ్ మాంజా అసలు దాన్ని ఆపుతామా? ఆపము. ఇప్పుడు మీరున్నారు, క్యాజువల్ టాక్ నాతో చేసేటప్పుడు నేను కూడా అలానే క్యాజువల్గా మీకు స్పందించాలా లేదా? అలా నేను స్పందించిందే నా తప్పు అయిపోయిందా? దాన్ని పట్టుకొని సొసైటీలో మంచి పేరు, గౌరవం సంపాదించుకున్న నన్ను ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటే దేవుడు అని కొంతమంది కొలుస్తారు నన్ను, అంటే పాలాభిషేకాలు చేస్తారు. అలాంటి నన్ను దాన్ని వైరల్ చేసి దాకా తీసుకొచ్చినందుకు చాలా, ఈ సంక్రాంతికి ఇది నాకు చాలా పెద్ద రిటర్న్ గిఫ్ట్ అనుకుంటా. చాలా తప్పు అండి. ఒక వ్యక్తికి మనం మంచి చేయకపోయినా పర్వాలేదు, చెడు చేయకండి. ఇప్పుడు సరదాగా మనం ఎక్కడికైనా వెళ్తామమ్మా. నేను ఈవెంట్కి నన్ను పిలిచారు, నేను ఒక ఈవెంట్కి వెళ్ళా. నేను మాజీ మంత్రి మల్లారెడ్డి గారు వెళ్ళాం. మల్లారెడ్డి గారు కూడా పతంగ్ని ఎగరేయడం జరిగింది, నేను ఎగరేయడం జరిగింది. క్యాజువల్గా నాతో మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి ఎలా అయితే క్యాజువల్గా నాతో అన్నదో, మీరు గోల్డ్ వేసుకుంటారా, గోల్డ్ పతంగ్ కూడా ఎగరేస్తారా, ఇది కూడా మాంజా ఇదా అంటే నేను కూడా క్యాజువల్గా నేను సమాధానం చెప్పా. కానీ నాకేం తెలుసు ఆ అమ్మాయి అది ఇన్స్టాగ్రామ్లో పెడుతుంది అండ్ నాకు పడని వాళ్ళు దాన్ని వైరల్ చేపిస్తారని నేను కూడా అనుకోలేదు తల్లి. ఎందుకంటే నాకు గోల్డ్ వేసుకున్న ప్రతి ఒక్కడు గోల్డ్ మ్యాన్ అవుతాడో కాదో నాకైతే తెలియదు, కానీ గోల్డెన్ ఆర్ట్ ఉన్నోడే గోల్డ్ మ్యాన్. రైట్. గోల్డెన్ ఆర్ట్ ఉండాలన్న అమ్మ ఏదన్నా సరే. ఇప్పుడు నేను తప్పు చేయలేదు కాబట్టి అండ్ 10 మందిలో ఇంకా ఇది బ్యాడ్గా ఇంకా స్ప్రెడ్ అవ్వకూడదు కాబట్టి అందుకు నేను ఫెస్టివల్ టైంలో కూడా మీ దగ్గరకు వచ్చి వివరణ ఇస్తున్నా అందరికీ.
నన్ను ఎవరు కూడా తప్పుగా అనుకోకండి. క్యాజువల్ టాక్ ఇగో వాడు ట్రెండింగ్లో ఉన్నాడా లేనోడా, రాజకీయవేత్త, బిజినెస్ మ్యానా అండ్ ఫిలిం యాక్టర్ అన్నీ పక్కన పెడితే అవతలలో క్యాజువల్గా కౌంటర్ వేసినప్పుడు, అవతలలో క్యాజువల్గా మజాక్ చేసినప్పుడు మనకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి. మనం మజాక్ మనం కూడా చేయొచ్చు, మనం కూడా ఆడవచ్చు. కానీ అలా క్యాజువల్ టాక్ని తీసుకెళ్ళి ఇలా మీడియాలో పెట్టి ఇంత పెద్ద దాన్ని చేస్తారని చెప్పి నేను అనుకోలేదమ్మా. దానికి నేను చాలా బాధపడుతున్నాను. నేను వేరే వ్యక్తులు అయితే వచ్చి స్పందించారు, పోతే పోన్లే అనుకుంటారు. సమాజంలో మంచి పేరుందమ్మా, నాకు 10 మందికి హెల్ప్ చేస్తా నేను. అలాంటి వ్యక్తిని నన్ను ఇలా మీడియా ఛానల్స్ ద్వారా దొరికిందే ఛాన్స్ అని చెప్పి మీరు వినండి. అందులో క్యాజువల్గా నవ్వుకుంటూనే ఉంటుంది ఆ వీడియో, నవ్వుతూనే ఉందమ్మా. అంటే ఇప్పుడు అవతల ఆ అమ్మాయి ఏం కౌంటర్ వేసిందో కూడా ఆ వీడియోలో ఉంది, నేనేం సమాధానం చెప్పానో కూడా ఆ వీడియోలో ఉంది. దాన్ని తీసుకెళ్ళి ఫన్నీగా తీసుకోకుండా మేము దాన్ని అలా చేయడం అనేది చాలా తప్పు. కనీసం ఈ మీడియా ఛానల్స్ వాళ్ళు టెలికాస్ట్ చేస్తున్నారు, సరే నేను వాళ్ళని ఎవరిని తప్పు పట్టదలుచుకోవట్లేదు. వాళ్ళకన్నా తెలియదా 1 kg పతంగ ఎగురుతుందా ఎగరదా తెలియదా, అలాంటి మాంజా ఉంటుందా ఉండదా, వాళ్ళకన్నా తెలియాలిగా తల్లి. దాన్ని అంత పెద్ద వైరల్ చేయడము అండ్ ఇంత బ్యాడ్ నేమ్ ఎందుకు బ్రదర్? 4 రోజులు ఉండిపోవడానికి మనం వచ్చాం, ఇక్కడే మనమేం పాతుకుపోం. శత్రుత్వాలు వద్దు. సరే మీరే మంచిగా ఉంటారా ఉండండి, నన్ను వేసుకోవద్దని చెప్పండి. అంటే గోల్డ్ వేసుకున్నంత మాత్రం నాకు పేరు పెరిగిపోతుంది, మీకు తగ్గుతుందని అనుకోకండి. నాకు కూడా మీరందరూ బ్రదర్స్, నాకెవ్వరి మీద కోపం లేదు, అందరితో నేను మంచిగా ఉండాలి అనుకుంటా. మీరు వద్దని చెప్పండి, నాకు అవసరం లేదు. మనం వచ్చిన తర్వాతే గోల్డ్, ఖజానా, బట్టలు అన్నీ వచ్చాయండి. పుట్టినప్పుడు మనం ఎలా పుట్టాం, పోయేటప్పుడు మనం ఎలా వెళ్తాం? ఈ ఈర్ష్య, ద్వేష భావాలు ఇవన్నీ ఎందుకు? ఒక వ్యక్తిని ఏదన్నా అనాలి అనుకుంటే ముక్కుసూటిగా వచ్చేయండి, అనేయండి, వెళ్ళిపోండి. ఇలా 10 మందికి స్ప్రెడ్ చేసి అండ్ మనల్ని ఇష్టపడాలని లేదమ్మా. మనల్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఏమొస్తుంది అన్న ద్వేషిస్తే? అందరం అక్కడికే వెళ్ళిపోవాలి కదన్నా. అన్న నేను కింద స్థాయి నుంచి పైకి వచ్చినానన్నా, నాకు బాధ అనిపించింది కాబట్టి నేను స్పందిస్తున్నా. అండ్ వాళ్ళకి ఏది బాధ్యత లేని వాళ్ళు అయితే దీన్ని లైట్ తీసుకుంటారమ్మా, ఏదైనా కానీ అని చెప్పి. నేను సమాజంలో ఒక పౌరునిగా బాధ్యతలు ఉన్నాయి, నాకు బరువులు ఉన్నాయి. నా వల్ల ఇంకా 10 మందికి మంచి కావాలనుకుంటున్నా, అందుకే నేను స్పందించాల్సి వచ్చిందమ్మా. కరెక్ట్. ఎందుకంటే ఎవరు నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు. దయచేసి డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, అంటే నన్ను ఇష్టపడేటోళ్ళు కావచ్చు, అండ్ నన్ను ద్వేషించే వాళ్ళు కావచ్చు. అండ్ నేను అలా క్యాజువల్గా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదమ్మా క్యాజువల్గా మాట్లాడాలని. అలా మాట్లాడడమే నా తప్పు అయిపోయిందా చెప్పండి? దాన్ని అంత వైరల్ చేయడం అవసరమా? అనవసరం. మీరు చూసే ఉంటారు ఆ క్లిప్పు. క్యాజువల్గా తను మాట్లాడింది, నేను కూడా క్యాజువల్గానే చెప్పా. దాన్ని అలా అంటే కొంతమంది నెటిజన్స్ చేసే పనే అది కదండి. అంటే ఎప్పుడు ఏం చేస్తారా, ఏదేని ట్రెండింగ్ చేద్దామా అని ఆ ఉద్దేశంతో ఉంటారు. అండ్ ఇటీవలే మనం చూసుకున్నట్లయితే డబ్బులు విసరడం కానీ ఇలాంటివన్నీ సోషల్ మీడియా ఫేమ్ కోసం చేస్తూ ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఫేమస్ చేశారే తప్ప ఇంకో వేరే ఉద్దేశం లేనట్టు వాళ్ళకు కూడా తెలుస్తోంది. సో ఆ వీడియో దొరకడం వల్ల నెటిజన్స్ కూడా రెచ్చిపోయి మీతో మీమ్స్ వేయడం కానివ్వండి, గోల్డ్ పతంగ్ ఛాలెంజ్ అని చెప్పి #ట్యాగ్స్ క్రియేట్ చేయడం కానివ్వండి, అది కొంచెం చెలరేగిపోయింది పండుగ టైం. కానీ ఇక్కడ ఒకటమ్మా, ఆ వీడియోలో కానీ ఇంకా ఇతర వీడియోల్లో కానీ నేను ఇలా గోల్డ్ కైట్ ఛాలెంజింగ్ అని ఎక్కడన్నా అన్నానా? అనలేదు. పోటీలు పెడుతున్నా అన్నానా? అనలేదు. నేను ఎవరికైనా సవాల్ ఇసిరానా? ఇసరలేదు. అండ్ నేను పాత బస్తీలో ఉంటా, కానీ నేను ఎగిరేసింది ఎక్కడ పతంగది? అది కూడా ఫ్యూ మినిట్ అంతే, క్యాజువల్గా తీసుకోండి. అంటే బోయినపల్లిలో నాకు ఇన్విటేషన్ వస్తే నేను పతంగ ఎగిరేసింది బోయినపల్లిలో. నేను వెళ్ళేసరికే అక్కడ అందరు ఉన్నారు, మల్లారెడ్డి సార్ వాళ్ళు అందరూ ఉన్నారు. అంతమంది నేను అక్కడ ఎగిరేస్తే పాత బస్తీలో ఎగిరేసానని, నేను అక్కడ ఛాలెంజ్ చేశానని ఇట్లా తప్పుడు ప్రచారాలు ఎందుకమ్మా? నా ప్రొఫైల్లో 10 మందికి మంచి చేసిన వీడియోస్ కనిపిస్తాయా, లేకపోతే నేను నెగిటివ్గా మాట్లాడిన వీడియోస్ కనిపిస్తాయా, నేను ముక్కుసూటిగా మాట్లాడే వీడియోస్ కనిపిస్తాయి? మీరు అండ్ నన్ను తప్పు ఎవరన్నా పట్టేటోళ్ళు నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసుకోండి, నేను మూవీస్లో యాక్ట్ చేశానా లేదా అండ్ ఎవిడెన్స్ ఉంటుంది. నేను 10 మందికి సేవ చేస్తున్నానా లేదా ఎవిడెన్స్ ఉంటాయి. అండ్ నేను బ్యాడ్ ఎక్కడన్నా చేసినట్టు ఎవిడెన్స్ ఉంటే చూపించండి. ఎందుకు నన్ను టార్గెట్ చేసి ఎన్నో కేసులు బయట ఎన్నో ఉన్నాయన్న. తల్లిదండ్రిని కొట్టి బయటికి నెట్టేసే కొడుకులు కొంతమంది,
తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకునేటోళ్ళు కొంతమంది, అక్రమ సంబంధాల కోసం వేరే వాళ్ళని చంపుతున్నారు కొంతమంది. రీసెంట్లీ నిన్న పండగ అని లేకుండా కూడా ఎన్నో శవాలు ఎక్కడెక్కడో బయటపడ్డాయి. అలాంటి దాని మీద ఫోకస్ చేయకుండా నేను ఒక చిన్న మనిషినన్నా, చిన్న ప్రాణిని కష్టపడి పైకొచ్చినోడిని నేను, నా కష్టంతో పైకొచ్చినోడిని నేను, ఎవరిని ముంచి పైకొచ్చినోడిని కాదు, ఎవరిని అడుక్కొని పైకొచ్చినోడిని కాదు. అండ్ నా తల్లిదండ్రులు ఏం నాకు సంపాదించి పెట్టలేదు, నన్ను చదివించారు. అండ్ మీరు చెప్పారు కదమ్మా ఇంతకుముందు అలా డబ్బులు ఎగరేసి అలాంటి చిల్లర చేష్టలు కూడా నేను చేయలేదన్నా. నేను ఒక సిటిజన్గా నేను గౌరవంగా పెరిగాను, గౌరవంగా మంచి చేస్తున్నాను. నేను MBA దాకా చదువుకున్నాను, 10 మందిలో మంచి నాకు పేరుంది. నా ఒపీనియన్ ఇది, దిస్ ఈజ్ మై క్యారెక్టర్. సూర్య గారు, మీరు చెప్పేదంతా వాళ్ళకి అర్థమవుతుంది, కానీ మీరు అసలు ఏంటి అని క్లారిటీ రావాలంటే మీరు ఏ ప్రొఫెషన్కి చెందుతారు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు యాజ్ అ హ్యూమన్ ఎలాంటి మనిషి అని వాళ్ళకి తెలిస్తే ఈ నెటిజన్స్ ఎవరైతే ఫేక్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళని ఆపుకోవచ్చు అని ఒక. రీసెంట్లీ మా అమ్మగారు చనిపోవడం జరిగింది, 3 years అవుతుంది. అండ్ మమ్మీ చనిపోయిన బాధలో నుంచి నేను ఈ మధ్య కాలంలోనే బయటకు వచ్చా. నాకు అసలు ఈ పతంగులు ఎగరేయడాలు, ఇట్లా గొప్పగా ఛాలెంజింగ్ చేయడాలు ఇవన్నీ నాకు అస్సలు ఇష్టం ఉండదమ్మా. ఎందుకంటే దానికి నేను నెగిటివ్గా ఉంటా. ఈ ఛాలెంజింగులు, ఇలా ఫేక్ ప్రచారం. అండ్ దయచేసి మీరు గత 10 సంవత్సరాల నుంచి నా వీడియోస్ చూడొచ్చు. ఎంత నాకు క్రేజ్ ఉందో 10 మందిలో, ఎంతమంది నాకు పాలాభిషేకాలు చేస్తారో. అండ్ ఒక చిన్న న్యూస్ నాకు ఇంకా చాలా బాధగా అనిపించింది. నైట్కి నైటే ట్రెండింగ్ అయిపోవడం కోసం ఇలా చేస్తున్నారు. నాకు ట్రెండింగ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. 10 సంవత్సరాల నుంచి ఒక మంచి వ్యక్తిగా అందరి దృష్టిలో నన్ను చాలా అభిమానిస్తారు. నేను ఆల్రెడీ ట్రెండింగ్లోనే ఉన్నా. కొత్తగా ఈ చెత్త ఈ కైట్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాంట్లో ట్రెండింగ్, అది చెడు. ఇప్పుడు నేను చదువుకున్నా, నాకు తెలియదా అలా చేస్తే ప్రాబ్లం అవుతుంది. యాజ్ ఏ లా నాకు తెలుసు. నేను పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా నేను చాలా తిరుగుతుంటాను, మంచి పరిచయాలు ఉన్నాయి. ఏం చేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ ఇవ్వాలి అని ప్రతి ఒక్కటి నాకు తెలుసు. అలాంటి తెలిసిన నేను అలా ఎక్కడన్నా ఇలా చెప్పేస్తున్నారే నైట్కి నైట్ ట్రెండింగ్ అయిపోవాలని చెప్పి. నా పాత వీడియోస్ మీరు చూసారా? దానికి వ్యూస్ ఎట్లున్నాయి, నేను అందులో ఏం మాట్లాడాను మీరు చూసారా? అండ్ నేను నా పేరెంట్స్ వల్ల కానీ ఇంకొకరి సపోర్ట్ తీసుకొని కానీ ఎప్పుడు కూడా నేను పైకి రాలేదు తల్లి. నా తల్లిదండ్రి నాకు జన్మనిచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ అంటావా, ఎవ్వరికి కూడా ఇగో తాతలు సంపాదించిన ఆస్తితోనో, ఒకని నెత్తి మీద చేపెట్టి సంపాదించిన ఆస్తులతోని విలాసాలు చేసే స్థితిలో నేను లేనమ్మా. నేను నా కాళ్ళ మీద నిలబడి నేను ఒక్కనే, నా తల్లిదండ్రి సపోర్ట్ కూడా నాకు వద్దు. వాళ్ళు ఒక సపోర్ట్ ఏంటి, వాళ్ళు నన్ను పుట్టించి భూమి మీదకి తీసుకొచ్చి చదివించారు, అంతవరకే వాళ్ళ బాధ్యత. వాళ్ళు నాకు ₹1 కూడా సంపాదించి ఇవ్వాల్సిన అవసరం లేదు. నా పేరెంట్స్కి కానీ నా ఫ్యామిలీకి కానీ నేను చేసే పనులకి అస్సలు సంబంధం లేదు. వాళ్ళు ఒక దగ్గర ఉంటారు, నేను ఒక దగ్గర ఉంటాను. ఓకే, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని వచ్చే వ్యక్తిని నేను కాదు సార్. నాకంటూ ఒక ఇమేజ్ నేను సంపాదించుకున్నా సోషల్ వర్క్ చేసుకుంటూ అండ్ న్యాయం కోసం పోరాడుతూ. ఇప్పుడు నైట్కు నైటే నేను అవ్వాల్సిన అవసరం లేదు సార్. దయచేసి నేనైనా తెలిసి తెలియక ఎవరినైనా గత ఈ 10 సంవత్సరాల్లో బాధ పెట్టుంటే, నాకన్నా పెద్దోళ్ళు అయితే మీ తమ్ముడు అనుకొని నన్ను క్షమించండి, నాకన్నా చిన్నోళ్ళు అయితే మీ అన్న అనుకొని క్షమించండి. కానీ ఇలా తప్పుడు ప్రచారాలు చేసి ఒక చిన్న విషయం, బంగారం గురించి మాట వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. సరే, ఒక చిన్న మాట అన్న, మీరు గోల్డ్ ఇట్లా వేసుకొని పెద్ద ప్రచారాలు చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ అని అంటున్నారు కదా అన్న. మేము ఏది వేసుకున్నా సరే అంతే, అందరినీ అన్నారు కాబట్టి మాట అంటున్నా. మేము ఏది వేసుకుంటే మీకు ఏం చేసేది ఉంది? మేము తింటున్నామా, ఉంటున్నామా, పస్తులు ఉంటున్నామా, ఏం చేస్తున్నామా అనేది కొంచెం పక్కన పెట్టేస్తే, మేము ఏది వేసుకున్నా మీకు అనవసరం అన్నా. మేము ఎవరికి హాని చేయట్లేదు. సరే, మీరు మాకు ఒక పూట అన్నం పెట్టట్లేదు. మీ అందరికీ ఎందుకు మేము అనని మాటలు కూడా మీరే క్రియేట్ చేసుకొని ఈ మీడియాలో వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అన్నా?
బయట చాలా న్యూస్లు ఉన్నాయండి, అవి అవి తీసుకురండి. అండ్ ఇవన్నీ అవాస్తవాలు, మేము క్యాజువల్గా మాట్లాడుకున్న విషయం అమ్మా ఇది. అర్థమైంది. ఆ వీడియోలో కూడా క్లియర్గా క్లుప్తంగా ఉంటుంది, నవ్వుకుంటూ ఫన్నీగా ఆ అమ్మాయి కౌంటర్ వేస్తే ఆ కౌంటర్కి రిప్లై ఇచ్చాను. దానికి అంటే నేనంటే పడని వాళ్ళు. అంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన విషయం ఏంటంటే వద్దు, ఈ టాపిక్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు, నేను మీకు స్పందించను అని అన్నా కూడా తప్పు అయిపోయింది. స్పందించినందుకు కూడా నెగిటివ్గా క్రియేట్ చేసే వాళ్ళని చూస్తున్నానమ్మా నేను. అవును, నాకు మీతో ఎటువంటి నాకు అదేది లేదు అన్న. దయచేసి ప్లీజ్ మీరు ఏదో ఆ ప్రచారాలు చేసింది చాలు. అండ్ నాకు కూడా బరువు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి నేను స్పందించడానికి వచ్చా అమ్మా. నీ అందరిలా నీ గాలోని కాదు, నా మీద కేసులు లేవు, నా బ్యాక్గ్రౌండ్ కూడా భయ్యా 0 నుంచి వచ్చా ఈ స్టేజ్కి. అండ్ నాకేం షోక్ కాదు కనిపించడం. మన మంచితనాన్ని బట్టే మన వ్యూస్ పెరుగుతారమ్మా. మన మంచితనాన్ని బట్టే మనల్ని లైక్ చేస్తారు. ఇంకా అందరికీ నచ్చాలని రూల్ లేదు. నచ్చని వాళ్ళు ఇలా చేస్తే దానికి నేను బాధ్యుని కాదు. దయచేసి డిపార్ట్మెంట్కి అందరికీ చెప్తున్నాను సార్, అది మీరు వీడియో కావాలన్నా మీరు చూడొచ్చు, సోషల్ మీడియాలో వేస్తున్నారు. నేను ఎటువంటి తప్పు నేను చేయలేదు. క్యాజువల్ టాక్ మీకు దాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. క్యాజువల్గా అమ్మాయి అడిగితే క్యాజువల్గా నేను సమాధానం చెప్పా, దాన్ని కావాలని వైరల్ చేశారు. ఎవరికి ఉండదు సార్ అలా చేసుకోవాలి, వార్తల్లో నిలవాలి, ఇలా చేయాలని చెప్పి ఎవరికి ఉండదమ్మా. ఎవరికి మాత్రం ఉంటుందమ్మా చెడు జరుగుతుందంటే. అది కూడా నాకు బరువు బాధ్యత తెలుసు కాబట్టి నేను స్పందించడానికి వచ్చా. నాకు చాలా బాధ వేసింది. సంక్రాంతి రోజు హ్యాపీగా ఉండకుండా ఏంటి ఈ చర్చల్లో ఎవరికైనా ఉంటాయమ్మా, ఇలా చేసుకోవాలని ఉంటుంది ఎవరికన్నా. ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంటే నేను తప్పు చేయలేదు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. తప్పు చేసిన వ్యక్తిని అయితే ఇక్కడ నుంచి పారిపోయి ఎక్కడ ఉంటుండే, నేను ఎక్కడ పారిపోయి ఉంటుండే, నాకు ఏమవుతుందో ఏముందో అని. నాకు ఎందుకంటే తప్పు చేస్తేనే నేను భయపడతాను సార్. ఎవరికైనా కావచ్చు, మీడియా వాళ్ళకి కావచ్చు, డిపార్ట్మెంట్కి కావచ్చు, నాకన్నా పెద్దోళ్ళకి కావచ్చు, చిన్నోళ్ళకి కావచ్చు. తప్పు చేస్తే బరాబర్ నేను భయపడతా. నేను తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడాలా? మీరు ఏవో చేస్తే నేను ఎందుకు స్పందించాలా? అందుకే నా స్పందన వివరణ ఇవ్వాలి కాబట్టి నేను వివరణ ఇచ్చాను. ఎటువంటిది కూడా అది లేదు, అదంతా తప్పుడు ఫేక్ ప్రచారం. నేనంటే నచ్చని వాళ్ళు వేసిన వీడియోస్ అవి. అంటే నచ్చని వారు అన్నారు కాబట్టి మిమ్మల్ని పాలాభిషేకం అంటే ఒక దేవుడి రూపంలో చూసి ఓల్డ్ సిటీ ప్రజలంతా మీకు పాలాభిషేకం చేస్తుంటే నచ్చని వాళ్ళు ఉండడానికి మీరు ఏమైనా పాలిటిక్స్లో ఉన్నారా, లేదంటే మీ ప్రొఫెషన్కి ఏం ప్రొఫెషన్ సార్, మీరు ఏం చేస్తూ ఉంటారు? అమ్మా నేను రియల్ ఎస్టేట్ చేస్తా. ఓకే. ఆకలి అంటే నా కడుపు మార్చుకొని కూడా 10 మందికి పెడతా. ఎక్కడన్నా అన్యాయం జరుగుతుందంటే ముందు వరుసలో న్యాయం కోసం పోరాడే వ్యక్తిని నేను. ఓకే. సరే వీడు ఓల్డ్ సిటీలో ఉంటున్నాడు, మీరే అన్నారు ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అని చెప్పి. ఏంది వీనికి ఇంత పెద్ద పేరు, ఇది రావడం ఏంది, ఇదేంది అని చెప్పి ఉంటారు కదమ్మా. అందరూ మనల్ని ఎందుకు ఇష్టపడతారమ్మా? కరెక్ట్. ఇంకో విషయం ఏంటంటే కాచే చెట్టుకే రాళ్ళు కొడతారు ఎవరైనా, కాయని చెట్టుకి ఎవరైనా కొడతారా? అది నేను మంచి చేస్తున్నా కాబట్టి దాన్ని జీర్ణించుకోలేనోళ్ళు వీని ఎలా అయినా సరే తప్పుడు ప్రచారం చేయాలా, టైంపాస్కి ఏదో ఒకటి చేయాలా అని అనుకునే వాళ్ళని మనం ఏం చేయలేమమ్మా. వాళ్ళకి సమాధానం కూడా చెప్పకూడదు, ఎందుకంటే అలాంటి వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కరెక్ట్. అవును. ఎందుకు నన్ను ఇప్పుడు కూడా నేను భయపడి నేను రాలేదు. తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి. అండ్ ఇంకో విషయం, డిపార్ట్మెంట్కి అండ్ ప్రతి ఒక్కరి మీద నాకు రెస్పెక్ట్ ఉంది సార్. మీరు ఆ ఒక వీడియో క్లిప్ చూసినట్టయితే మీకు క్లియర్గా మీకు అర్థమైపోతుంది సార్, అది కావాలని స్ప్రెడ్ చేసింది అండ్ పేరు బ్లేమ్ చేద్దామని చేసిందని మీకు కూడా తెలిసిపోతుంది సార్. నాకు అంటే కొంచెం చాలా నాకు కూడా పరిచయాలు ఉన్నాయి, నాకు కూడా రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా నాకు సలహాలు చెప్పారు, అది కావాలని చేసింది సూర్య అది, ఎందుకంటే అది చిన్న క్లిప్ని తీసుకొచ్చి దాన్ని పెద్ద వైరల్ చేయడము ఇది చేయడము అది కావాలని చేసిందని నాకు కొంతమంది అంటే నాతో అన్న సార్ అనుకునేటోళ్ళు చాలామంది చెప్పారు. ఒకసారి నువ్వు క్లారిటీ ఇచ్చేసే అమ్మ వెళ్ళి అంటే చలో అందరి కోరిక ప్రకారం క్లారిటీ ఇచ్చా. అండ్ ఇది ఇంత వైరల్ అయినా కూడా నా ఇంట్లోనే నేను నాకు ఎందుకు భయం, నేను తప్పు చేయనప్పుడు. కరెక్ట్.
అంటే మాకు హక్కులు లేవా? నేను క్యాజువల్గా మాట్లాడే హక్కు కూడా లేదా? అంటే భారత రాజ్యాంగం మనకు స్వతంత్రాన్ని ఇవ్వలేదా? ఒక వ్యక్తి మనకి ఏదన్నా క్వశ్చన్ చేసినప్పుడు, సరే ఒకరు మజాక్ చేసినప్పుడు మనం కూడా మజాక్ చేసే ఆ స్వేచ్ఛ మనకి ఇవ్వలేదా మన రాజ్యాంగం? అంటే అలా ఇవ్వడమేనా తప్పు అయిపోయిందా? చెప్పండి మేడం, మీరే చెప్పండి. ఇవ్వడం తప్పు కాదంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నోరు జారి మొన్న ఒక రీసెంట్గా చూసుకున్నట్లయితే స్టేజ్ పైన కూడా ఒక మహిళని అలా మాట్లాడినందుకు తను నెక్స్ట్ డే సారీ చెప్పడం కూడా జరిగింది. సో సరదాకి మనం ఇంటెన్షన్తో మాట్లాడచ్చు, ఆ స్వేచ్ఛా స్వాతంత్రం మనకు ఉంది భారతదేశంలో. కాకపోతే ఎవరు ఎక్కడ కెమెరా పెట్టి ఎక్కడ దాన్ని నెగిటివ్గా పోర్ట్రే చేస్తారన్న దీనిపైన మనం ఒక చిన్న విషయం అమ్మా, నేనేమన్నా స్త్రీని అన్న అగౌరవంగా మాట్లాడానా? లేదు. అంటే ఒక చిన్న విషయం లేదు. ఎక్కడైనా దొంగతనం చేశానా? లేదు. ఎవరన్నా మర్డర్ చేశానా? లేదు. ఎవరన్నా దొంగగా నేను ఎక్కడి నుంచి డబ్బులు ఏమైనా తరలిస్తున్నానా? లేదు. అంటే నేను 0 నుంచినే వచ్చా. నా పేరు ఖరాబ్ అయితే నేను మళ్ళీ 0కే వెళ్తా. నాకు తాతలు అయ్యలు సంపాదించిన ఆస్తులతో బిల్డప్లు కొట్టేది నాకు రాదు. ఉన్న 10 తులాలు కావచ్చు, 20 తులాలు కావచ్చు, 30 తులాలు కావచ్చు, 1 తులం కావచ్చు, అర్ధ కిలో కావచ్చు, ఎంతనా కావచ్చు, నాది నేను సంపాదించుకొని వేసుకొని నేను చేసేటోనే తప్ప ఎవరో సంపాదిస్తే ఎవరో చేపించుకుని అట్లా బిల్డప్లు కొట్టే బ్యాచ్ నేను కాదమ్మా. అంటే తప్పుడు ప్రచారం ఎవరైతే చేస్తున్నారు కదా సార్, మీరు అనుకుంటున్నట్టు కైటు చేయించేంత రేంజ్ నా దగ్గర లేదు సార్. నా ప్రొఫైల్ చూసుకోవచ్చు. ఇంకో విషయం, నా ఫ్యామిలీని ఎక్కడ కూడా ఇన్వాల్వ్ చేయకండి, ఎందుకంటే నా ఫ్యామిలీ నుండి నేను దూరంగా ఉంటున్నాను. ఎటువంటి ఏ న్యూస్లో కూడా నా ఫ్యామిలీ నాతో పాటు లేదు. నా ఫ్యామిలీ వేరుగా ఉంది, నేను వేరుగా ఉన్నాను. ఏదైనా ఉంటే నాతో తెలుసుకోండి, నా దగ్గరికి రండి, నేను ప్రతి ఒక్కరికి నేను సమాధానం చెప్తా. అండ్ మీరు ఇందాక అడిగారు, అండ్ నేను చిల్లర బిహేవియర్ చేసేట్ని కూడా ఇంతకుముందు ఎక్కడ కూడా నేను ఏ వార్తల్లో కూడా లేను, ఎక్కడ కూడా లేదు. కరెక్ట్. అండ్ ఇప్పుడు నేను ఎందుకు చేస్తా, మీరు అన్నారు మీడియా ఎక్కడ ఉంటుందో, ఎక్కడన్నా ఉండనివ్వండి, నేనేం తప్పు చేశానని చెప్పి నేను భయపడాలా? అంటే మాట్లాడింది గోల్డ్ అంటే చాలా విలువైంది సార్. అంటే గోల్డ్ గురించి, గోల్డ్ పతంగా అనగానే ఇప్పుడు నెటిజన్స్ కి దొరికిందే ఛాన్స్ అని చెప్పి మీమర్స్ వీళ్ళందరూ ఛాన్స్ కోసం వెయిట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అండ్ గోల్డ్ అంత విలువైంది, మీరు అది కూడా పతంగలో ఎగరేస్తున్నారు అని అనగానే ఆ వీడియో డెఫినెట్ గా వైరల్ అవుతుంది. అండ్ పలు ఛాలెంజెస్ కూడా వాళ్ళు, అంటే ఓల్డ్ సిటీ యువత కూడా ఇలా ఛాలెంజ్ ఏమైనా చేస్తారా, ఆ పతంగ ఎవరింట్లో పడుతుంది, ఎప్పుడు కోసేద్దామన్న ఈ ఉత్కంఠ కూడా రేగింది ఆ యువతలో. దానికన్నా ముందు మేడం మీరు ఒక విషయం తెలుసుకోవాలా, నేను పోటీ పెడుతున్నానని ఉందా? లేదు 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 లేదు. సరే. అండ్ నేను ఓల్డ్ సిటీలో పలానా ప్లేస్లో ఎగరేస్తున్నాను ఉందా? లేదు లేదు. సరే, నేను అందరినీ ఇట్లా నేను నా బిల్డప్ కోసం చేసినట్టుందా? లేదు లేదు. నేను నా పక్కనున్న అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి నన్ను క్వశ్చన్ చేసిన తర్వాత ఫన్నీగా, అంటే ఐ మీన్ క్యాజువల్గా, ఆ వీడియో క్లిప్ అయితే ఉంది, క్యాజువల్గా క్వశ్చన్ చేసిన తర్వాత నేను కూడా అదే క్యాజువల్గా ఆ అమ్మాయికి చెప్పా. అండ్ అది నేను అప్లోడ్ చేయలేదు. ఎవరు ఆ వీడియో ఎవరు తీశారో ఓకే, ఆ అమ్మాయి అప్లోడ్ చేసింది. అప్లోడ్ చేసి అండ్ ఆ అప్లోడింగ్లో కూడా ఈస్ క్యాజువలీ టాక్, ఈస్ ఫన్నీ టాక్ అని చెప్పి ఏదో పెట్టింది. ఆ కైట్ కూడా ఏదో ఎడిటింగ్ చేసి, నేను దాన్ని చూడలేదు ఈవినింగ్ దాకా, నాకు ఈ న్యూస్ తెలిసేదాకా తెలియదు నాకు. క్యాజువల్గా తను ఏదో పెడితే, అండ్ సరే మీరు సిటిజన్స్ కావచ్చు ఎవరన్నా కావచ్చు, స్పందించే ముందు అక్కడ ఆ అమ్మాయి ఏమని రాసింది, ఇట్స్ ఫన్నీ టాక్ విత్ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అని అక్కడ రాసి పెట్టింది. అలా మెన్షన్ చేసి పెట్టిన తర్వాత కూడా మీకు ఎందుకు అందులో మీకు తప్పు అనిపించి దాన్ని తీసుకున్నారు? అంటే గోల్డ్ కైట్ అనగానే భారీ కైట్ ఎందుకు, అంటే యూజువల్ ఐటమ్స్ కాదు కదండి ఇవన్నీ. అంటే రెగ్యులర్గా కైట్లు ఎగరేయడం మనందరం చూస్తాం, కానీ గోల్డ్ పతంగ అనగానే అది ఏదో, అంటే గోల్డ్ పతంగ ఏంట్రా అని చెప్పి అందరూ చూస్తారని చెప్పి ఆ ఉద్దేశంతో నెటిజన్స్, మీమర్స్ వీళ్ళందరి పనే ఇది. అంటే ఎప్పుడు ఎవరిని బ్యాడ్ చేద్దామా, ఎప్పుడు ఎవరిని హైప్ ఇద్దామా అని వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇదే సందర్భంలో మనకు ఒక వీడియో కానీ నోరు జారడం కానీ ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి ఇంకా అదే ట్రెండింగ్ అయిపోతూ ఉంటుంది. సో అదే నేపథ్యంలో మీది కూడా ఒకటి, అంటే గోల్డ్ కైట్ ఛాలెంజ్ లాగా ఓల్డ్ సిటీ సూర్యాబాయ్. ఇంకో విషయం నేను దయచేసి చెప్తున్నా, నేను ఎక్కడ ఛాలెంజ్ చేసినట్టు కూడా లేదమ్మా, అక్కడ అదంతా లేదు. వీళ్ళు ఏదో క్రియేట్ చేస్తున్నారు కానీ అది ఉంటే నేను చెప్పాలా, అవును నేను ఇట్లా చేస్తున్నా, అది ఎక్కడ కూడా లేదు. లేని దాన్ని, అది ఇట్స్ ఫన్నీ టాక్ అని రాసిన దాన్ని, సరే పోనీ చదువుకోని వాళ్ళు ఏమన్నా దీన్ని వైరల్ చేసిరా అంటే అట్లా కూడా కాదు, చదువుకున్న వాళ్ళే అక్కడ రాసి మరీ పెట్టిందంట ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పెట్టింది తెలియదు,
అలానే డిలీట్ చేసింది కూడా నాకు తెలియదు. డిలీట్ చేసినా కూడా ఎక్కడ వేరే దగ్గర అప్లోడ్ చేస్తారు, అప్లోడ్ చేస్తారు క్లియర్గా. అంటే మనకు ఒక వ్యక్తి ఎవరన్నా మనకు చెప్పినప్పుడు మరి దానికి స్పందిస్తే అలాంటి స్వతంత్రం కూడా లేదేమో అని దానికి నేను చాలా ఫీల్ అవుతున్నానమ్మా. అండ్ దయచేసి నన్ను ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు క్లుప్తంగా ఆ వీడియోని చూడండి. అక్కడ క్యాజువల్ టాక్ నడిచింది. అండ్ మీడియా వాళ్ళు ఎవరైతే వాళ్ళు చేస్తున్నారు కదా, మీరు దాంట్లో వాస్తవాలు గమనించండి. అంటే నన్ను మంచి అనుకునేటోళ్ళు మంచి అనుకుంటారు, ఇక నన్ను ద్వేషించేటోళ్ళు ఎక్కువ ద్వేషిస్తారు. ఎందుకంటే వాళ్ళని మనం ఏం చేయలేమమ్మా. మనల్ని ద్వేషించేటోళ్ళని మనం ఏం చేయలేం, వాళ్ళని మార్చలేం. అండ్ ఎస్పెషల్లీ వాళ్ళకి మనకేం పర్సనల్గా ఏం కూడా లేవు. ఒక వ్యక్తి ఎదుగుతుంటే వాడిని తొక్కేయాలని అనుకుంటే దానికి కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మేడమ్స్ అండ్ ఎవరైనా కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీవన్ ఎవరైనా కావచ్చు, మీరు తొక్కేయాలి అనుకుంటే, మీరు తప్పుడు ప్రచారం చేయాలి అనుకుంటే, మీరు ఒక మనిషిని నిందించాలి అనుకుంటే రేపొద్దున మళ్ళీ మీకు అది రిపీట్ అసురు ఉసురై మీకే తగులుతుంది. అండ్ తొక్కేయడానికి మీరెవరు? పైన అంటూ ఒకడు పరమాత్ముడు ఉంటాడు. దేవుడు తొక్కేయాలనుకుంటే మీ అవసరం లేదు, దేవుడు చెడుగా చేయాలనుకుంటే మీ అవసరం లేదు. 100% దేవుడే చేస్తాడమ్మా. నేను దీన్నే నమ్ముతా. ఇంకా ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు అర్థం చేసుకోకుండా ఇంకా దాన్ని ఇంకా ఇలా చేస్తారంటే ఇక దానికి నేనేం చేయలేదమ్మా. నేను దానికి వివరణ ఇవ్వడానికినే వచ్చాను. ఆల్రెడీ ఇక పదే అదే ఇట్లా చెప్తే ఇక బాగుండదు. నేను చెప్పాలనుకున్నది నేను చెప్పేసా. అదే అంటే ఈ కైట్ ఘటన పైన అయితే క్లారిటీ వచ్చేసింది. అంటే ఈ ఘటన పైన మా మీడియా త్రూ మీరు సభాముఖంగా అందరికీ చెప్పడం జరుగుతుంది. అవునవును, అప్పుడు జరిగింది. అండ్ ఇప్పుడు కూడా చాలా క్లియర్ గా మీరు స్వయంగా వచ్చి పండగ రోజు కూడా టైం తీసుకొని చెప్పారు కాబట్టి వీళ్ళందరికీ క్లారిటీ వచ్చింది. ఎటువంటి ఛాలెంజ్ కాదు, ఫేక్ ప్రచారం మాత్రమే అని చెప్పి. అది కాకుండా ఒక క్యాజువల్ క్వశ్చన్ ఏంటంటే, సూర్య గారు మీరు ఇంత గోల్డ్ వేసుకొని వెళ్తున్నారు, మీరు చెప్పినట్టు చాలా న్యూస్లు ఉంటాయి ఇక్కడ చంపేస్తున్నారు, మర్డర్ చేస్తున్నారు అని. మహిళలుగా మేము ఒక చిన్న చైన్ కానివ్వండి, లేదంటే కమ్మలు ఇలాంటివి ఏదైనా బంగారం వేసుకొని రోడ్డుపై నడవాలంటే కూడా మాకు ఎంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత కాంటాక్ట్లు ఉన్నా, మేము ఎంత సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్నా కానీ మాకు ఒక భయం అనేది ఉంటుంది. ఎవరు వచ్చి ఎప్పుడు తీసుకెళ్ళిపోతారా, ఏంటి చైన్ స్నాచింగ్ జరుగుతుంటుందని. మరి మీరు ఇంత గోల్డ్ వేసుకొని తిరుగుతుంటారు సెక్యూరిటీ లేకుండా, మరి మీకు ఎప్పుడు భయం ఏదా? నేను ఇందాక ఒక మాట అన్నా, వచ్చేటప్పుడు ఒకరేమే వచ్చాం, పోయేటప్పుడు ఒకరేమే వెళ్తామని. కరెక్ట్. అంటే ఇంకో విషయం ఏంటంటే, నేను ఎవ్వరికి భయపడను, ఒక దేవునికి మాత్రమే నేను భయపడతా. మనము 10 కిలోల గోల్డ్ తీసుకెళ్తున్నా, మనము చనిపోయే సిచ్యువేషన్ లేకపోతే 10 కత్తిపోతులకు పొడిచినా, 100 మంది అటాక్ చేసినా మనం చావం. మనము చనిపోవాలని రాసుంటే ఒక్క మనిషి వచ్చి మనల్ని టార్గెట్ చేసినా కూడా మనం పోతాం. నేను దీన్నే నమ్ముతా. కరెక్ట్. చాలా మంది ఏమనుకుంటారు, ఇంత వేసుకున్నా కదా చంపేస్తారంటే, మన మీద మనకు నమ్మకం లేకపోతే, మనల్ని మనం నమ్మకపోతే, మన గుండె ధైర్యాన్ని, తల్లి తండ్రి మనల్కి మంచితో పాటు ధైర్యాన్ని కూడా నూరిపోసుంటారు. ఇంకోటి ఏంటంటే, ప్రాణం అనేది ఎప్పుడైనా పోయేదే. అండ్ ఒకరు మన ప్రాణాలు తీయడానికి వచ్చేటప్పుడు వాళ్ళను కూడా ఎదిరించాలనుకుంటాం. ఇప్పుడు ఒక్కడు వెళ్తేనే కదమ్మా వాని సత్తా ఏందో బయటపడుతుంది. ఒక మాట అంటే ఎన్నో మడ్డలు జరుగుతుండొచ్చు. మీరే అన్నారు సూర్య బాయ్ అని. నా మాటను బట్టి, నా విధానాన్ని బట్టి వాళ్ళకి ఈజీగా అర్థం అయిపోవాలా ఏంటి మనిషి అని. కరెక్ట్. అంటే మనిషి అంటే మీ వ్యక్తిత్వం చాలా ప్యూర్ గా తెలుస్తోంది. ఎంతమంది వచ్చినా అన్నిటినీ ఎదుర్కోవడానికి నేను రెడీ అమ్మా. కానీ తిక్క ఈ ఛాలెంజ్లు అవి ఇవి చేయడానికి నేను రెడీ లేను. ఎక్కడికైనా నేను సింగిల్ గానే వెళ్తా. ఏది ఉన్నా అప్పటి నుండి నేను ఒంటరే, ఇప్పుడు కూడా నేను ఒంటరినే. పోవాలనుకున్నప్పుడే ప్రాణం పోతుంది. నేను ఈ ఒక్కదాన్నే నమ్ముతా. నేను వెళ్ళే దారిలో ఏదైనా జరిగి నా ప్రాణం పోయినా కూడా నాకు ఏం బాధ లేదు. ఆ రోజు మనకు పోవాలని రాసి పెట్టుంది. ఆ రోజు ఎవరున్నా లేకున్నా, ఎవరు అటాక్ చేసినా చేయకపోయినా
పోయే టైం వస్తే ఎవడైనా వెళ్ళిపోవాల్సిందే. నేను ఈ ఒక్కదాన్ని నమ్ముతా కాబట్టే నాకు సెక్యూరిటీ నాకు అవసరం లేదు. అంటే ప్యూర్గా సూర్యాబాయి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ మిమ్మల్ని దేవుళ్ళ చూస్తారు కాబట్టి మీకు అంటే ప్రాణహాని కలగకపోవచ్చు. ఇంకో విషయం, నేను వాస్తు ప్రీతి అనేది ఒకటి ఉంటుంది సార్, అది కూడా చాలా అధికంగా గోల్డ్ పైన ఎక్కువ ఇష్టం అనేది ఉంటుంది. గోల్డ్ తీసుకుంటే లేదంటే ఈజీ మనీ ఎలా వస్తుందంటే గోల్డ్ దొంగతనం చేస్తే వస్తుందని ఈ దొంగ మైండ్ సెట్ ఎవరికైతే ఉంటుందో చైన్ స్నాచింగ్ వీళ్ళకి ఎస్పెషల్గా, వీళ్ళు ఎప్పుడైనా దాడి చేస్తే వాళ్ళకి మిమ్మల్ని చంపాలనేది ఉద్దేశం ఉండదు, వాళ్ళకి గోల్డ్ వచ్చిందా వెళ్ళిపోదాం అని అనుకుంటారు. మంచి క్వశ్చన్ అమ్మా. మనము అడవుల్లో తిరగట్లేదు, క్రూర మృగాలు సంచరించే ప్లేస్లో తిరగట్లేదు, సమాజంలో జనాలు తిరుగుతున్న ప్లేస్లో మనం తిరుగుతున్నాం. సూర్యాబాయి అంటే ఒక పేరుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏదన్నా అయినా కూడా అదే సూరన్న అని చెప్పి మనం ఓకే, మనల్ని అభిమానించే వ్యక్తులు రాకుండా పోతారా? అంటే అంత అక్కడ సంఘటన జరుగుతుంటే జనాలు తిరిగే ప్లేస్లో మనం కూడా తిరుగుతున్నాం. అడవుల్లోకి నేను వెళ్ళట్లేదు, ఎక్కడికో నేను వెళ్ళట్లేదు, 10 మంది తిరిగే ప్లేస్లో నేను తిరుగుతున్నా. సరిపోదా మనకు? అంటే మీకు గుండె ధైర్యం ఉంది కాబట్టి మీరు ఇలా తిరుగుతున్నారు. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకునే యూత్ కూడా చేసిన గోల్డ్ అంతా వేసుకొని తిరుగుదాము, మాకు మేము ధైర్యంగా ఉన్నామా అనుకుంటారు. కాకపోతే మీలాంటి సత్తా వాళ్ళకు ఉండకపోవచ్చు. నాకు అమ్మా, సో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి? వేరే వాళ్ళ గురించి నేనైతే ఏం చెప్పదలుచుకోలేదు. అంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునేటోళ్ళకి నేను చెప్పేది ఒకటే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మనము పడిపోయినప్పుడు ఎవ్వడు మనల్ని లేపలు. డబ్బులు ఉన్నంతసేపే నీకు రెస్పెక్టు. నీ వెనక వాడున్నాడు వీడున్నాడు, నన్ను కాపాడడానికి వాడొస్తాడు ఈడొస్తాడు, నేను ఫోన్ చేస్తే 100 మంది దిగుతారు అనే అపోహను వదిలేయండి. మిమ్మల్ని మీరు నమ్మండి, మీ ఇంట్లో తల్లిదండ్రిని మీరు నమ్మండి. రేపొద్దున ఏదన్నా అయితే వచ్చేది నీ తల్లిదండ్రి తప్ప ఏ ఫ్రెండు రాడు, ఏ పొలిటీషియన్ రాడు, నువ్వు నమ్ముకున్న ఏ అన్న కూడా రాడు. అందుకే ఇప్పటి నుంచి మీకు ఏది చేయాలనిపిస్తే అది మీరు ఓన్గా డిసిషన్ తీసుకొని మీ గుండె ధైర్యాన్ని నమ్ముకొని చేయండి అని చెప్తాను ప్రతి ఒక్కరికి. ఇంకో విషయం, నాకన్నా ఎక్కువ సత్తా ఉన్నోళ్ళు ఉన్నారు, నాకన్నా ధైర్యవంతులు ఉన్నారు, ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. అందరికీ అవసరం లేదు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. నాకు నచ్చింది నేను చేస్తున్నా. నా నచ్చిన దాంట్లో అంటే నా ప్రాణాలు పోయినా కూడా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లోనే అన్నీ చేసేసా అమ్మ. చూడ్డానికి శ్మశానం మాత్రమే వెలుగుంది. అదే చెప్తున్నాను క్యాజువల్గా. ఎందుకంటే మనం ఏదన్నా ఒకటి కావాలి అని పరిగెట్టేటప్పుడు అది మన దగ్గరికి రాదు. మనం దాన్ని వదిలేసామనుకో అప్పుడే మన దగ్గరకు వస్తుంది. నేను దాన్నే నమ్ముతా. ఏదో జరుగుతుందని మనం ఊహించేసుకోవడం, ఏదో అయిపోతుందని బాధపడ్డం, అమ్మో రేపు ఏమైనా అవుతుందేమో, ఇలాంటి నెగిటివ్ థాట్స్ని వదిలేస్తే ఆ యముడు కూడా మీ దగ్గరికి రాడు. నిజంగా నీదే చెప్తా, ఆ యమధర్మరాజు కూడా మీ దగ్గరికి రాడు. ఎప్పుడైతే ప్రాణభయంతో మీరు తిరుగుతారా కంపల్సరీ యమధర్మరాజు మీ దగ్గరికి వస్తాడు. ఒక మనిషి రూపంలో, దొంగతనం రూపంలో, శత్రువుల రూపంలో, ఏదైతే అది కాని భయ్ అనేటోనికి ఎవ్వరు కూడా దగ్గరికి రారు. మంచి జరుగుతుంది. థింక్ పాజిటివ్. నువ్వు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తావో అండ్ ఒక వ్యక్తిని ఎప్పుడు నువ్వు పాజిటివ్గా అభిమానిస్తావో, ఎప్పుడైతే నువ్వు పక్వానికి ఏదైనా కావాలని అనుకున్నావు అనుకో ఫస్ట్ నీకే అది అవుతుంది. కరెక్ట్. అవును. ఇప్పుడు నన్ను బ్లేమ్ చేయాలని చెప్పి దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేశారు కదా అన్న. ఏమవుతుందన్న, ఒకటి నేను చాలా మందికి తెలుసు అది ఏం జరిగిందో. 70% మంది అరే పాపం కావాలని ఇరికిచ్చిర్రు అని అనుకుంటారు. 30% మంది అరే మంచిగా అయిందిరా అని అనుకుంటారు. కానీ మంచిగా అయిందిరా అని అనుకునే వాళ్ళకన్నా అయ్యో అన్నకి ఇలా జరిగింది అని అనుకునేటోళ్ళు కొంతమంది ఉన్నారు కదా, దానికి నేను హ్యాపీ. నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పు నేను చేయను. అండ్ ఒకరి బలం మీద నేను బతికేటోని కాదు. అండ్ ఎవరికి నేను భయపడను, దేవునికి తప్ప, నా తల్లిదండ్రికి తప్ప. అండ్ ఇది ఎందుకోసం అంటే నన్ను అభిమానించే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఒక క్లారిటీ రావాలనే ఉద్దేశంతోనే ఈ వివరణ ఇస్తున్నా ఈ ఫెస్టివల్ రోజు వచ్చి. గాట్ ఇట్.
అంటే మీ మాటలో మీరే చెప్పారు సత్తా ఉన్న వాళ్ళు నాకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారని. సో మీకన్నా ధనవంతులు లేదా కుబేరులు కూడా మనం మాట్లాడుకుంటే హైదరాబాద్లోనే చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా గోల్డ్ని లోపల లాకర్స్లోనో లేదా ఆస్తిలోనో ఎక్కడో అక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారు. మీరు ఇలా స్వయంగా గోల్డ్ని వేసుకొని రావడం వల్ల ఎందుకు అనే అంశం పైన కూడా చర్చ జరగబోతుంది. సో ఇప్పుడు ఎందుకు ఇలా గోల్డ్ వేసుకొని తిరుగుతారు, ఏంటి దీని వెనకాలన్న అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు, గోల్డ్ వేసుకొని తిరగడం వల్ల అతను ఏం పోర్ట్రే చేస్తున్నాడు సమాజానికి అని ఒక క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే అమ్మా, నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో కూడా నేను చెప్పాను, నా తల్లికి బాగాలేనప్పుడు చాలా డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది, ఉన్నవి అమ్ముకోవడం జరిగింది. అప్పుడు కూడా నా దగ్గర బంగారం ఉండే, కానీ అంత షో నేను చేయకపోతుండే. అండ్ అప్పుడు నేను ఇదే అనుకున్నా, నా వెనక వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నేను అయితే ఎన్ని కోట్లైనా ఇస్తారు, ఎంతమంది అయినా వస్తారని చెప్పేటోని గొప్పగా గర్వంగా. కానీ నాకు ఆపద వచ్చిన రోజు తెలిసింది, ఆపద వచ్చిన రోజు అన్నా అని ఆపద అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే నా కళ్ళ ముందే వాళ్ళు డోర్ వేసేసారు. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, నాన్న, నా తమ్ముడు, నా వాళ్ళు, అయినోళ్ళు పోయినోళ్ళు, నా దాదా అని అనుకున్నోడు ఎవ్వడు కూడా రాడు. ఆ రోజు నేను క్లియర్గా నాకు అర్థమైపోయింది. అందుకు నేను ఎవరెవరి దగ్గరికి అయితే వెళ్ళానో, ఎవరెవరైతే నాతో పాటు మంచిగా ఉంటూనే అండ్ నా ముందు తప్పించుకొని డోర్ వేసేసారో నాకు ఆ క్లారిటీ బాగా వచ్చేసిందమ్మా. అందుకు వాళ్ళకన్నా నేను బతికి నేను కూడా చేయగలను, నేను కూడా షోక్ చేయగలను, నేను కూడా అన్నీ చేయగలను అని నిరూపించుకోవడం అండ్ నా ఓటమిని గెలుపుగా ఎలా చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే వేస్తున్నాను తప్ప దాని మీద వ్యామోహం కానీ, షోక్ కానీ అండ్ గోల్డ్ మ్యాన్ అని పిలిపించుకోవడం కానీ నాకు అస్సలు వద్దమ్మా. అండ్ ఎవరైనా వద్దంటే నేను రేపటి నుంచి అది కూడా వేయను, అవసరమే లేదు. అది కూడా దీనికోసం మాత్రమే నేను వేస్తున్నా తల్లి. కానీ వాళ్ళకు సరైనది నేను చెప్పాను అని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏదో చూసారుగా, చింతాన్ని కూడా ఎలా చేశారు అంటే మనం అంత పైకి వచ్చినామని మనం ఆల్రెడీ మనకు ఎంత శత్రువులు ఉన్నారంటే అంత మనం పైకి వచ్చినట్టు, ఎన్ని రాళ్ళు మనకు పడుతున్నాయంటే మనం అన్ని కాయలు మనం కాసినట్టు మన దగ్గర మనం సక్సెస్ అయినామని నాకు అర్థమైపోయింది. ఈ ఇన్సిడెంట్తో నేను సక్సెస్ అని నాకు అర్థమైపోయింది. నాకు అవసరం లేదు. ఇంకో విషయం మీరు అన్న షో అప్ అని, బ్రదర్ దయచేసి ఎముకలే నాలుక ఎంత వస్తే అంత అనకండి. మీకు కూడా రేపు పొద్దున అవి తలగొచ్చు, అది ఎవరైనా కావచ్చు, ఎస్పెషల్లీ మీడియా వాళ్ళు అయినా కావచ్చు. తెలిసింది తెలిసినట్టే మీరు చెప్పండి, చూసింది చూసినట్టే రాయండి మీ వ్యూస్ కోసం. అలా అని చెప్పి నేను అందరినీ అనట్లేదు, క్షమించాలి ఫస్ట్, దానికన్నా ముందు క్షమించాలి, ఐఎమ్ సారీ చెప్తున్నా. కొంతమంది ఎవరైతే ఉన్నారో బయట చాలా ఇష్యూస్ ఉన్నాయి, దాని మీద ఫోకస్ చేయండి. నాది పనికిరాని ముచ్చట, అది పనికొచ్చే ముచ్చట అసలే కాదు. నేనే కుబేరుని అసలే కాదు, పొలిటీషియన్ అసలే కాదు. ఒక మంచి వ్యక్తిని, సమాజంలో ఈ వ్యక్తిని నేను ఎందుకు టైం వేస్ట్, అదంతా వద్దు. అండ్ ఇప్పటికైనా అండ్ ఎవరో పోరోళ్ళు అలా చేసిరని చెప్పి నన్ను కూడా అలా చూడకండి. నా ప్రొఫైల్ మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇంకా ద్వేషించేటోళ్ళు కొంతమంది రాంగ్ చెప్తారు, ప్రేమించేటోళ్ళు కొంతమంది మంచి చెప్తారు. పక్కా క్లారిటీ తీసుకొని ఒకరిని అనండి, ఒకరి గురించి మీడియాలో వేయండి. దానివల్ల ఇలా ఇంత ఒక వ్యక్తిని, నన్నే కాదు ఫర్దర్గా ఎవరినైనా సరే, ఎవరో ఒకరు తప్పు చేశారని చెప్పి అందరినీ అలా చూడకండి. ఎవరో ఫేక్ గోల్డ్ చేశారని చెప్పి అందరినీ అలా చూడకండి. ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసాక్షి అనేది ఉంటుంది. ఎవరి ఆలోచనల వాళ్ళకి, ఎవరి మనసాక్షి వాళ్ళకి బాధలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, దాని వెనక ఎన్నో దాగుంటాయి. అదేదో మనం గెలుద్దాం రాని ముందుకు వచ్చినోని ఇలా చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది, ఎంతవరకు అనేది వాళ్ళకే వదిలేస్తున్నా. అండ్ ఆ క్లిప్ ఎవరైతే చూసారో ప్లీజ్ దయచేసి దాన్ని మర్చిపోండి. ఎందుకంటే అక్కడ మెన్షన్ చేస్తుంది ఆల్రెడీ, ఇట్స్ ఫన్నీ అని చెప్పి మెన్షన్ చేస్తుంది. అది దాన్ని అసలు స్ప్రెడ్డే చేయొద్దండి. ఒక కామన్ మ్యాన్గా అడుగుతున్నాను, అది స్ప్రెడ్ చేసే అంత పెద్ద టాపిక్ అండి అది. అక్కడ అంత మెన్షన్ చేసి రాసిన తర్వాత స్ప్రెడ్ చేసే అంత పెద్ద టాపిక్ అది కాదు. చాలామంది నాకు చెప్పారు కూడా, స్ప్రెడ్ చేయడానికి అంత ఏం టాపిక్ లేదు, దాన్ని ఎందుకు అలా చేస్తున్నారని చాలామంది అన్నారు నాతో. సరే మనకు ఆచారం బాగలేదు అయింది,
ఇక ముందైనా అలా కాకుండా చూసుకుందాం, ఇక అంతకుమించి ఇక ఏం చెప్పగలమమ్మా. అవును అవును. ఒకసారి ఇది ఏదైనా ఇప్పుడు ఒకసారి అనుభవం అయితేనే కదా ఇంకా తెలిసి వచ్చేది. అంటే నాకు ఇంకా ఇది కొంచెం ఇంకా నా కళ్ళు తెరిపించిందని నేనైతే అవుతున్నా. ఇంకా జాగ్రత్తగా ఉండాలా. సరే ఎవరితో ఇక ఇప్పుడు అయితే గట్టిగా నార్మల్గా సీరియస్గా ఉండాలి. ఎక్కడ కూడా ఫన్నీ కూడా ఏం చేయొద్దు, క్యాజువల్ టాక్ కూడా ఏం చేయొద్దు. ఎక్కడ బొక్కలు ఉంటాయో, ఎక్కడ కెమెరాలు ఉంటాయో, ఎవరు శత్రువులు మనకి ఎక్కడ పొంచి ఉంటారో అండ్ ఎవరు ఎలా క్రియేట్ చేస్తారో అని చెప్పి నాకు కూడా నా కళ్ళు తెరిపించినట్టు అయింది. అండ్ ఇక ముందైనా అట్లా ఇక ఒకసారి తెలుసుకున్నాం కదా, మనకు తెలియదు ఇట్లా అవుతుందని. ఏదైనా నా మంచికే అని అనుకుంటున్నా. రేపొద్దున నా చావు వచ్చినా సరే అది కూడా నా మంచికే అనుకుంటా. ఏదైనా సరే నా లైఫ్లో జరిగేది నా మంచికనే అనుకుంటా. ఎందుకంటే మీకు కాదు, నా మనసుకు తెలుసు నేను మంచా చెడా రియలా ఫేకా అని. నా మనసుకు నీ సమాధానం చెప్పుకుంటే చాలు. మీ అందరికీ సమాధానం అంటే అందరికీ అంటే నన్ను బ్యాడ్ అనుకునేటోళ్ళకి. మీకోసం రాలేని ఇంటర్వ్యూకు ఇక్కడ ఇదంతా వివరణ ఇవ్వడానికి. నన్ను ఎవరైతే ఇష్టపడతారు కదా వాళ్ళ కోసం మాత్రమే వచ్చాను. ద్వేషించేటోడు ద్వేషిస్తూనే ఉంటాడు, వెనక చెప్పుకునేటోడు వాడు వెనకే ఉంటాడు. మనం ఎప్పుడు ముందే ఉంటాం. కరెక్ట్. ఇది ఇంతకన్నా ఇక నేనేం చెప్పలేనమ్మా. మీరే దీనికి ముగింపు ఇచ్చి మీరే దీనికి ఏదో చేసేసేయండి. సో ఎస్, చూసారు కదా, స్వయంగా పండగ పూట అయినా కానీ టైం తీసుకొని మరి సూర్యాబాయ్, ఎస్ అంటే గోల్డ్ మ్యాన్ అని ఓల్డ్ సిటీ పాత బస్తీలో మంచి పేరుగాంచిన వ్యక్తి. అక్కడ ప్రజలు కూడా తనని దేవుళ్లాగా కొలుస్తూ ఉంటారు, పాలాభిషేకాలు చేస్తూ ఉంటారు. తను చేసే మంచి ఎక్కువ చెడు కన్నా అని చెప్పుకొచ్చారు. సో ఇదే పరంగా చెప్పుకొచ్చారు కాదమ్మా, మీకు అనిపిస్తేనే చెప్పండి. నేను చెప్పుకొచ్చా అని చెప్పకండి, దాన్ని కూడా మళ్ళీ ట్రోల్స్ చేస్తారు. ఇంకో విషయం ఏం తెలుసా, ప్రతి ఒక్కరికి నేను ఒక చెప్తా, మనం ఎక్కడైతే ఉంటామో, ఎక్కడైతే మనం పుడతామో మన శత్రువులు అదే ఏరియాలో ఉంటారు. బయట అందరికీ మనం దేవుళ్ళమే. ఎక్కడ మన ఏరియాలో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి చెట్టులు పెట్టలేరు, పీకలేరు. చెట్టులు పెట్టేటోళ్ళని గెలుకుతూ ఉంటారనమాట. ఎక్కడైతే మనం ఉంటామో అక్కడే మన గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేసే మనుషులు ఉంటారు. బయట అందరూ మనకు మంచిగానే ఉంటారు, మనకు పాజిటివ్గానే ఉంటారు. అంటే ఇప్పుడు నేనున్న ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో కొంతమంది నన్ను ఇష్టపడతారు, కొంతమంది ఏదేదో మజాక్ చేస్తుంటారు. అందుకు అవన్నీ నేను పెద్దగా పట్టించుకోవట్లే. బయట మనకి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. ఫ్యాన్స్ అంటే అభిమానులు, నన్ను ఇష్టపడేటోళ్ళు, అన్న అనేటోళ్ళు బయట. అందుకని నేను ఆ ఏరియాలో ఎక్కువ నేను తిరగానే ఎక్కువ అండ్ నాకే చాలా ఈ గోల్డ్ మ్యాన్ అనేది ఆ ట్యాగ్ తీసేసేయండి దయచేసి ప్లీజ్. నాకు చాలా ఇకారంగా అనిపిస్తుంది. ఇంత వాళ్ళు అసలు మాట్లాడే మాటలు ఏంటి, అదేంటి ఇదేంటి, ఎందుకురా? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక వ్యక్తిని ద్వేషించే ముందు, ఒక వ్యక్తికి మీరు ఇలా చెప్పే ముందు పైన ఉంటాడు ఒక వ్యక్తి, అతనికి మీరు సమాధానం చెప్పాలా. ఇప్పుడు నన్ను మీరు అన్నట్టే 4 రోజుల తర్వాత దేవుడు మిమ్మల్ని అంటాడు. దయచేసి నన్ను బయట ఎక్కడన్నా ఒంగోలు కావచ్చు, నగర కర్నూలు కావచ్చు, తమిళనాడు కావచ్చు, చాలామంది లాట్ ఆఫ్ పీపుల్స్ ఇష్టపడతారు. మీరు అన్నారు కదా ఇలా నైట్కి నైట్ అయిపోదామని. మీరు ఈ టాపిక్ కాకముందు నా వీడియో చూడండి, చాలా వ్యూస్ బాగుంటాయి, మిలియన్స్లో ఉంటాయి వ్యూస్. నాకు ట్రెండింగ్ అవసరం లేదు. చెప్పండి, ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ జరగక ముందు మీరు ఒకసారి నా ప్రొఫైల్ ఓపెన్ చేసి నాకు చూడండి, నా వ్యూస్ చూడండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్ ఓపెన్ చేయండి. దాన్ని చూసి ఒక క్లారిటీకి రాయండి అమ్మ. ప్రతి ఒక్కరికి దయచేసి చెప్తున్నా. సూరి నా ఫేస్బుక్, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ 69 నా ఇన్స్టాగ్రామ్, ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అని కొడితే నా ఇంటర్వ్యూస్ అన్నీ వస్తాయి. నా వ్యూస్ చూడండి అమ్మ. మీరు ఈ ఇన్సిడెంట్ జరగకముందు నా వ్యూస్ చూడండి, చాలా బాగున్నాయి, చాలా మంచిగా ఉన్నా నేను. మరి అలాంటప్పుడు ఇలా నైట్కు నైట్ నాకు ఎందుకమ్మా ఒక మాట అంటున్నా. దయచేసి మీరు క్లారిటీ ఇవ్వండి వాళ్ళకు ప్లీజ్. ఎస్, సో తప్పకుండా ఏదైతే గోల్డెన్ కైట్ ప్రచారం ఏదైతే ఉందో కంప్లీట్లీ ఫేక్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే స్వయంగా సూర్యాబాయ్ అంటే ఓల్డ్ సిటీ నుంచి తనే స్వయంగా పండగ పూట కూడా మన కోసం టైం వెచ్చించి మరి ఇక్కడికి వచ్చి క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. తను క్లియర్గా చెప్పడం ఏంటంటే, నాకు ఎటువంటి ఆశ లేదు, గోల్డ్ మ్యాన్ అనే ట్యాగ్ నాకు వద్దు, ఎటువంటి ప్రచారానికి కూడా నేను ముందుగా వెళ్ళట్లేదు, నేను పొలిటికల్గా ముందుండాలి అని కూడా లేదు, ఎవరిపైన నాకు పోటీ కూడా లేదు, ఎవరిని నేను ద్వేషించడం లేదు. సో ఈ గోల్డ్ కైట్ అనే ఛాలెంజ్ ఏదైతే ఉందో నేను సరదాగా నా తోటి అంటే అక్కడ స్నేహితులు
పక్కన ఎవరైతే అమ్మాయి ఉన్నారో తనకి నార్మల్గా క్యాజువల్ టాక్ చేస్తుంటే అక్కడ తను వీడియోస్ షూట్ చేసుకొని తన ఇన్స్టాగ్రామ్లో కూడా క్యాప్షన్ కూడా కిందగా ఫనీ పోస్ట్ అండ్ ఫనీ టాక్ విత్ సూర్యాబాయ్ అని పెట్టారు. దాన్ని నెటిజన్స్ ఎప్పుడైతే ఇది ట్రెండింగ్గా చేసి సూర్యాబాయ్ ఒక ఛాలెంజ్ చేస్తున్నారని వాళ్ళు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి చేయడం తప్ప నేనుగా అనౌన్స్ చేసిన ఛాలెంజ్ అంటూ లేదు. ఎటువంటి గోల్డ్ కైట్ ఛాలెంజ్ నేను చేయలేదు, గోల్డ్ కైట్ నేను ఎగరేయలేదు, అండ్ 40 లక్షల మాంజాని కూడా నేను ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అది ఏదో సరదాగా మాట్లాడిన మాట. అండ్ గోల్డ్ మెన్ అనే ట్యాగ్ ఎందుకు వచ్చింది ఏంటి అని అంటే గోల్డ్ వేసుకున్న దాన్ని బట్టి కాదు, గోల్డ్ మనసు అంటే బంగారు లాంటి మనసు ఉంటే ఆ ట్యాగ్ వచ్చింది అని చెప్పుకున్నారు. అయితే ఇదే విధంగా గోల్డ్ బై గురించి మనకి చాలా నిజాలు కూడా బయటపడ్డాయి. ఈ ఫేక్ న్యూస్ అంటే ఈ ప్రచారం ఏదైతే ఉందో గోల్డ్ కైట్ ఇది కంప్లీట్గా ఫేక్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దీని గురించి క్లారిటీ ఇవ్వడానికి ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీతో వచ్చి మరి మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ సూర్య గారు. దీన్ని బట్టి ఈ న్యూస్ మొత్తం ఫేక్ అని చెప్పి మేము కూడా మా ప్రజలకు తెలుపుతాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.